సో డిజిటల్ మార్కెటింగ్ టూల్స్ ఇన్ AI tools for digital marketing in 2024. Why? Because ఇప్పుడు మీరంతా you're observing, right? Artificial intelligence is playing very major role actually. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీకు డిజిటల్ మార్కెటింగ్ లో మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, డిజిటల్ మార్కెటింగ్ లో 100% యూటిలైజేషన్ ఎలా చేసుకోవాలని టాపిక్ డిస్కస్ చేద్దాం డీటెయిల్డ్ గా. ఓకే. సో ఫస్ట్ థింగ్, ఏ ఏ అంటే ఏంటి బేసిక్గా, వాట్ ఈస్ మీన్ బై ఏ అంటే సింపుల్ థింగ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే బేసిక్గా అంతకుముందు ఏ టూల్స్ అనేవి ఈ రోజు కాదు, డిజిటల్ మార్కెటర్స్ అనేవాళ్ళు 2013 నుంచి వాడుతున్నాం ఏ టూల్స్. వీఆర్ నాట్ యూజింగ్ ఫ్రమ్ టుడే ఇట్ సెల్ఫ్. ఓకే, వీఆర్ యూజింగ్ ఫ్రమ్ 2013 ఆన్వర్డ్స్. సో ఇఫ్ యూ సీ గూగుల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ టూల్. ఓకే, ఏ పర్ఫెక్ట్ ఏ వాడే ప్లాట్ఫామ్. సో మనం ఈ పాయింట్ ఆఫ్ లో చూస్తే డిజిటల్ మార్కెటింగ్ అంటేనే ఏ వాడటం. సో ఏ టూల్స్ రావడం వల్ల డిజిటల్ మార్కెటింగ్ అడ్వాంటేజ్ ఏమైందంటే మనం పర్ఫెక్ట్ గా డిజిటల్ మార్కెటింగ్ ని యూటిలైజ్ అంటే ఎన్హాన్స్ చేయగలుగుతున్నాం. అంతకుముందు ఒక ఎగ్జాంపుల్, ఇఫ్ యూ వాంట్ రైట్ ఏ కంటెంట్, రైట్, వాంట్ రైట్ ఏ కంటెంట్ ఫర్ సోషల్ మీడియా కంటెంట్ రాయాలని చాలా టఫ్ అయ్యేది సీరియస్ గా చెప్పాలంటే. ఎందుకంటే మన మనకి బేసిక్ గా వీ హ్యావ్ ఎ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ కాల్డ్ ఎంబ్రిక్ సొల్యూషన్. ఎంబ్రిక్ సొల్యూషన్స్ అని డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఉంది. సో మనం ఏం చేస్తామంటే ఎంబ్రిక్ సొల్యూషన్స్ లో వర్క్ ఫర్ లాట్ ఆఫ్ క్లయింట్స్. మీకు చూస్తే హైదరాబాద్ లో వీఆర్ వన్ ఆఫ్ ది డీసెంట్ ప్రీమియం ఏజెన్సీ. మన 12 ఇయర్స్ నుంచి ఉన్నాం. సో ఇక్కడ మనకు ఛాలెంజ్ ఏమయ్యేదంటే, బిగ్గెస్ట్ ఛాలెంజ్ వాట్ వీఆర్ గోయింగ్ టు ఫేస్ ఇట్. కీప్ ఇట్ ఆన్ చార్ట్ ఆల్సో. Messages, if anyone want to see, you can see. So అవి యూ కెన్ కమ్ అండ్ మీట్ మీ. సో ఇక్కడ మనకు బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏమయ్యేదంటే, సో సోషల్ మీడియా కనెక్ట్ రాయాలంటే ఇట్స్ నాట్ సో ఈజీ. చాలా ఛాలెంజింగ్ గా ఉండేది. సో ఛాలెంజింగ్ గా ఉండేది. అండ్ ఇంకొకటి, ఆ కంటెంట్ అనేది మన వాళ్ళు రాస్తే క్వాలిటీ వచ్చేది కాదు. ఎందుకంటే టిపికల్ గా మన ఆడియన్స్ అందరికి మనకి ఇంగ్లీష్ నాలెడ్జ్ తక్కువ. సో సోషల్ మీడియాలో కొంచెం ఇంట్రెస్టింగ్ గా అట్రాక్టివ్ గా రాయాలి, రైట్. ఇప్పుడు ఏ టూల్స్ రావడం వల్ల మన లైఫ్ ఎంత సింప్లిఫై అయిపోయిందంటే, ఐ షో అన్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఐ ఓపెన్ దిస్ జెమినీ. జెమినీ తెలుసు కదా, గూగుల్ ఏ బేసిక్గా. సో మంది ఇది ప్రీమియం అకౌంట్, ఇది ప్రీమియం అకౌంట్. ఓకే, రైట్. సోషల్ మీడియా కంటెంట్ ఫర్ రన్నింగ్ T20 క్రికెట్ కప్ ఫర్ ఏ హాస్పిటల్. అంటే మీకు అర్థమైంది కదా నేను ఏమడిగాను. ఐ ఆస్క్ ద ఏ టు రైట్ ఏ సోషల్ మీడియా కంటెంట్. ఇండియా T20 విన్ అయింది కదా, మీరు సోషల్ మీడియా కంటెంట్ రాయమని అడిగాను. సో సో మీకు సింపుల్ గా ఇచ్చేసింది. మీకు ఇచ్చిందా లేదా మీకే? సో ఎంత ఎంత ఇంట్రెస్టింగ్ ఉంది టుడే ద హోల్ నేషన్. సో సింపుల్, ఇండియా వీఆర్ ఏ బ్యూటీ, సెలబ్రేట్ అవర్ క్రికెట్ ఛాంపియన్స్ విత్ ఏ హెల్తీ హార్ట్, యువర్ వెల్ బీయింగ్ అవర్ గేమ్, ఇండియా విన్స్ అని హ్యాష్ ట్యాగ్స్ కూడా నీట్గా ఇచ్చారు. ఓకే, క్రికెట్ ఫేవర్, హెల్తీ హార్ట్, మన హాస్పిటల్ నేమ్, ఏ హాస్పిటల్ అయితే ఆ హాస్పిటల్ నేమ్. సో సో ఇక్కడ మనకి ప్రాంప్ట్ నచ్చలేదు ఎగ్జాంపుల్. సో మనం ఏం చేయొచ్చు, రైట్ ఏ డీటెయిల్ సోషల్ మీడియా కంటెంట్ ఆఫ్ ఇండియా T20 క్రికెట్ కప్ ఫర్ హాస్పిటల్ అచీవ్స్
లొకేటెడ్ ఇన్ హైదరాబాద్. ఓకే. సో వాడు ఎంత నీట్గా ఇస్తున్నాడు చూసారా? ఇచ్చడా లేదా? సో సిమిలర్గా మీకు అంటే ఐఎమ్ షోయింగ్ వన్ ఎగ్జాంపుల్, రైట్? టిపికల్గా అంతకుముందు ప్రాబ్లం ఏమేదంటే, ఇఫ్ యూ వాంట్ రైట్ దిస్ కైండ్ ఆఫ్ కంటెంట్ ఇన్ ఇండియా ఆర్ మనం రాయాలంటే కనుక టఫ్ అయ్యేది, ఛాలెంజింగ్ అయ్యేది. సో సోషల్ మీడియాలో ప్లాగరిజం ఇష్యూ అనేది ఉండదు. సోషల్ మీడియాలో ఏంటంటే మనం వాట్ ఎవర్ వీఆర్ కంటెంట్ వీఆర్ రైటింగ్, రైట్, దట్ షుడ్ బి సెన్సిబుల్గా ఉంటే సరిపోతుంది. ఓకే. సో కంటెంట్ సెన్సిబుల్ కాదా, దిస్ కంటెంట్ సీమ్స్ టు బి సెన్సిబుల్, రైట్, మనం చూసి దీన్ని వాడుకోవచ్చు. సో దట్ అడ్వాంటేజ్ వీ హ్యావ్ అదే డిజిటల్ మార్కెటర్. సో ఐ విల్ షో కపుల్ ఆఫ్ ఏఐ టూల్స్. బేసిక్ ఏఐ టూల్స్ ఏంటి, ఎందుకు పవర్ఫుల్ అనేది మనం చూద్దాం. ఓకే. సో అందరికి అర్థమవుతుందా, క్లియరా? ఎస్ఆర్ ఏదో ఒకటి పెట్టండి చాట్లో. ఓకే. సో విల్ యూజ్ ఎ టూల్ కాల్డ్ మనం మనం కొన్ని టూల్స్ వాడదాం, ఏఐ టూల్స్. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. హాయ్ మహేష్ రెడ్డి, హాయ్ శ్రీపతి మంచిలి, హాయ్ పవర్ స్టార్, హాయ్ బొండర్ నవీన్. ఓకే. మనం విల్ యూజ్ ఎ టూల్ కాల్డ్ ఏహెచ్ఆర్ఎస్ వాడదాం. ఓకే. సో మీకు ఏహెచ్ఆర్ఎఫ్స్ అనేది ఏంటంటే మీకు చూపిస్తాం. మీకు ఐ షో ది హౌ పవర్ఫుల్ ఈజ్ ఏహెచ్ఆర్ఎఫ్. ఎస్. దాసరి బ్రహ్మయ్య. సో వెయిట్, ఐ ఐ ఓపెన్ లైవ్ నాట్ నో ఆఫ్టర్ 1 hour. సో చూస్తే కనుక ఇఫ్ యూ సీ దిస్ టూల్, రైట్, ఇఫ్ యూ గో టు ప్రైసింగ్, రైట్, యూ విల్ సీ ది ప్లాన్స్ యాక్చువల్లీ. See what you can see is you can leave about the pricing part. ఓకే. సో మనకి సైట్ ఎక్స్ప్లోర్ చేసుకో అంటే ఈ టూల్ వాడితే మనకి ఎగ్జాంపుల్ ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే, ఇఫ్ యూ ఎంటర్ ఏ వెబ్సైట్, ఒక వెబ్సైట్ ఎంటర్ చేస్తే, హాయ్ శ్రీపతి మంచిది. సో మనం ఏం చేసుకోవచ్చు అంటే ఒక వెబ్సైట్లో ఏం జరుగుతుంది, సో వెబ్సైట్లో ఏ ఏ ఏ పొజిషన్స్ అంటే ఏ కీవర్డ్స్ జనాలు సెట్ చేస్తున్నారు వెబ్సైట్కి, అండ్ వెబ్సైట్ ఆడిట్ చేసుకుంటాం. వెబ్సైట్లో వచ్చే కీవర్డ్స్ ఏ పొజిషన్స్ వస్తున్నాయి, వాళ్ళ కాంపిటేటర్స్ అనాలిసిస్ చేసుకుంటాకి, సెర్చ్ ఇంజిన్ పొజిషన్స్, లోకల్ ఎస్ఈఓ ఇవన్నీ చెక్ చేసుకుంటాకి ఏంటి ఈ టూల్ యూజ్ అవుతుంది. సో మనం ఏం చేద్దామంటే వీళ్ళు ఓపెన్ మనం డిఫరెంట్గా ఈసారి, సో లాస్ట్ టైం మనం ఏం చూద్దామంటే విల్ సి కేఎల్ యూనివర్సిటీ చూద్దాం. ఓకే. విల్ సి కేఎల్ యూనివర్సిటీ హౌ మచ్ ట్రాఫిక్ దే ఆర్ గెటింగ్. అంటే నువ్వు డిజిటల్ మార్కెటింగ్ జాయిన్ ఇన్ ఏ కంపెనీ. ఓకే. సో యూ వాంట్ నో అంటే కేఎల్ యూనివర్సిటీ కాంపిటేటర్స్ దానిలో జాయిన్ అయ్యావు అంటే ఏదో ఒక యూనివర్సిటీలో జాయిన్ అయ్యావు, రైట్? యూ వాంట్ నో ఫస్ట్ ఏం చేయాలి నీకు, కేఎల్ యూనివర్సిటీ ఏంటి, అసలు దానికి డిజిటల్ ట్రాఫిక్ ఏమొస్తుంది, రైట్? కేఎల్ యూనివర్సిటీ కెపాసిటీ ఏంటి తెలుసుకోవాలి. సో దాంట్లో ఇటు పడుతున్నాం. సో ఇఫ్ సెర్చ్ అండ్ హియర్, రైట్, సెర్చ్ చేస్తే సో ఐ గాట్ లాట్ ఆఫ్ డేటా. డేటా చూస్తే కనుక సి మీకు ఈ డేటా మొత్తం అర్థం కాదు, మీకు అర్థమయ్యే చెప్తా, ఎందుకంటే మీరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే ఇవన్నీ అర్థం అవుతా ఉంటాయి, రైట్? వన్స్ డిజిటల్ మార్కెటింగ్ జాయిన్ అయ్యి కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తే కానీ ఇవన్నీ మీకు అర్థం కావు. సో దీనిలో మీకు అర్థమయ్యే ట్రాఫిక్ చెప్తా. సో దీనిలో ట్రాఫిక్ అని చూసారా, ట్రాఫిక్. ట్రాఫిక్ అంటే మీరు చూడండి ఇక్కడ రాసాడు, ఎస్టిమేటెడ్ నెంబర్ ఆఫ్ మంత్లీ విజిట్స్ దట్ యువర్ టార్గెట్ గెట్స్ ఫ్రమ్ ది ఆర్గానిక్ సెర్చ్. ఆర్గానిక్ సెర్చ్ అంటే ఎస్ఈఓ
అంటే గూగుల్లో సెర్చ్ చేస్తే వచ్చే ట్రాఫిక్, మన గూగుల్లో సెర్చ్ చేసి కేఎల్ యూనివర్సిటీకి వెళ్ళాం కదా, అది కౌంట్, అది ఇప్పుడు ఒక ఒక యూజర్ వచ్చినట్టు. ఓకే, అలా ఎంతమంది వచ్చారు గూగుల్లో సెర్చ్ చేసి అనేది. సో ఎంతమంది వచ్చారు చూస్తే 178K మెంబర్స్ వచ్చారు ఈ మంత్. ఓకే, సో ఏంటి అసలు ట్రాఫిక్ ఎక్కడి నుంచి వస్తుందని చూద్దాం. ఓకే, సో వాట్ వీ కెన్ డూ, విల్ గో టు ది, విల్ క్లిక్ ఆన్ ద కీవర్డ్స్, విల్ సీ దిస్ ట్రాఫిక్ అనాలిసిస్. రైట్, నేను ఈ పొజిషన్ ఇది, ఈ రిపోర్ట్ ఎక్స్పోర్ట్ చేస్తున్నా అంటే మనకి ఈజీగా ఉండటం కోసం. రైట్, సో చూస్తే మీకు కొన్ని కొన్ని కాలం డిలీట్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఐ డిలీట్ కపుల్ ఆఫ్ థింగ్స్. ఓకే, సో ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ ట్రాఫిక్ రైట్, మీకు ఎక్కడి నుంచి మీకు చూస్తే కీవర్డ్స్ ఏమొస్తాయి మనకి. కేఎల్ యూనివర్సిటీ చూస్తే కనుక కేఎల్ యూనివర్సిటీ, కేఎల్యు, ఎల్ఎంఎస్. అయితే నాకు తెలిసి కేఎల్ యూనివర్సిటీ వాళ్ళు ఎల్ఎంఎస్ ఏదో ఇస్తున్నట్టున్నారు. ఎల్ఎంఎస్ కోసం కూడా పీపుల్ ఆర్ కమింగ్. కేఎల్ యూనివర్సిటీ హైదరాబాద్, కేఎల్ యూనివర్సిటీ విజయవాడ, కేఎల్ యూనివర్సిటీ, కేఎల్ ఈఆర్పి లాగిన్ చూస్తే మొత్తం అంతా వాళ్ళ బ్రాండ్ గురించి జనాలు వెతుకుతున్నారు. ఓకే, సో అది కాకుండా ఏమొస్తుంది, రోల్ ఆఫ్ హెచ్ఆర్ మేనేజర్. ఓకే, ఎందుకు వస్తుంది ఇది మీకు చూస్తే, దానిలో కంటెంట్లో పెట్టారు వాళ్ళు, ఇది అల్యూమిని దానిలో హెచ్ఆర్ అంటే దే రోట్ లాట్ ఆఫ్ టాపిక్స్. ఓకే, సో ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ రైట్ ప్రాపర్లీ, సో యూ కెన్ సీ ట్రాఫిక్ వస్తుంది. సో ఈ ట్రాఫిక్ చూస్తే మీకు ఏమర్థం అవుతుంది, ఎనీవన్ కెన్ కమెంట్. సో ఈ ట్రాఫిక్ చూస్తే మీకు ఏమర్థం అవుతుంది, వెరీ సింపుల్. ఈ ట్రాఫిక్ అంతా మీకు ఎక్కడి నుంచి వస్తుంది, ఆర్గానిక్ గా వస్తుంది. అండ్ పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ ఓన్లీ ఫర్ కేఎల్ యూనివర్సిటీకి సంబంధించిన టాపిక్కే చూద్దాం అనుకుంటున్నారు. అంటే ఆ, వాళ్ళ బ్రాండ్ అంటే కేఎల్ యూనివర్సిటీ స్టూడెంట్స్, కేఎల్ యూనివర్సిటీ కోసం సెర్చ్ చేసే వాళ్ళే వస్తున్నారు యూజర్స్ అంతా. ఓకే, అంతేగాని దే ఆర్ నాట్ ఏబుల్ టు జనరేట్ ఒక మంచి ట్రాఫిక్ అంటే ఏంటి. ఇప్పుడు కేఎల్ యూనివర్సిటీకి కరెక్ట్ కీవర్డ్స్ ఏమవుతాయి. సో ఐ థింక్ మీలో చాలా మంది కీవర్డ్స్ అంటే తెలియదు, బట్ కీవర్డ్స్ అంటే ఏంటంటే ఒక బిజినెస్ గురించి జనాలు ఏమైనా సెర్చ్ చేస్తారనే దాన్ని మనం కీవర్డ్ అంటాం. ఓకే, సో కేఎల్ యూనివర్సిటీకి మంచి కీవర్డ్స్ ఏమవుతాయి, బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్, ఇంకేముంటాయి చెప్పండి నాకు. బెస్ట్ ఎంబీఏ కాలేజ్, అంతే కదా కేఎల్ యూనివర్సిటీ. బెస్ట్ యూనివర్సిటీ, అవి దట్ కైండ్ ఆఫ్ కీవర్డ్స్ విల్ గివ్ ది బిజినెస్ ఫర్ దమ్. మనం చూద్దాం ఒకసారి, మనం గూగుల్లోకి వెళ్ళి చూద్దాం. గూగుల్లోకి వెళ్ళి బెస్ట్ యూనివర్సిటీ అని సెర్చ్ చేద్దాం. యూనివర్సిటీ ఏమీ రావట్లేదు, అన్ని ఇది వస్తుంది, బెస్ట్ యూనివర్సిటీ ఇన్ ఇండియా అనకూడదు. ఇక్కడ కూడా ఏమీ రావట్లేదు అంతా. ఓకే, బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ హైదరాబాద్ కొడదాం. కాలేజ్ దునియా, సాక్షి ఎడ్యుకేషన్, ఏటీఎస్, జాబ్ అండ్ కాలేజెస్, కెరియర్ హిస్టరీ. చూసారా మీకు ఇది కింద
యాడ్స్ రన్ చేస్తున్నారు స్పాన్సర్డ్ అని చెప్పేసి, ఇవన్నీ పెయిడ్ యాడ్స్. ఓకే. ఓక్సన్ యూనివర్సిటీ వస్తుంది, రైట్. సో అంటే ఇప్పుడు ఉన్న వాటిలో నెక్స్ట్ సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ వస్తుంది. విల్ సి దీస్ పీపుల్ హౌ మచ్ ట్రాఫిక్ దే ఆర్ గెటింగ్. ఓకే, దిస్ మేక్ మోర్ సెన్స్, రైట్. సాయితేజ, నేను డౌట్స్ ని క్లారిఫై చేస్తాను. ఇప్పుడు నేను అడిగిన దాని మీద చెప్పు, అడుగు డౌట్స్ ఏమైనా ఉంటే. నీ ఈ డౌట్స్ నేను క్లారిఫై చేస్తాను, డోంట్ వరీ. ఓకే. సో మనం ఈ డేటా ఎక్కడ తీస్తున్నామంటే, మనం వీఆర్ గెటింగ్ దిస్ డేటా ఫ్రమ్ ది టూల్ కాల్డ్ ఏహెచ్ఆర్ఎఫ్ అనే టూల్ నుంచి వాడుతున్నాం. ఓకే. సో ఈ టూల్ ఏహెచ్ఆర్ఎఫ్ టూల్ నుంచి వాడుతుంటే ఈ డేటా వస్తుంది. ఓకే. సో మనం ఏం చేద్దాం అంటే, విల్ సెర్చ్ ఫర్ ది ఓక్సన్ యూనివర్సిటీ చూద్దాం. ఎంత వస్తుంది ట్రాఫిక్? 46,000 వస్తుంది ఓక్సన్ యూనివర్సిటీ. బట్ ఇఫ్ యూ అబ్జర్వ్ ద ట్రాఫిక్, వాట్ కైండ్ ఆఫ్ ట్రాఫిక్ దే ఆర్ గెటింగ్? You see the keywords, right? ఓకే, ఎక్స్పర్ట్ వాడదాం. ఇవన్నీ మీకు అర్థం కావు, స్లోగా డిజిటల్ మార్కెటింగ్ అన్ని చేస్తామంటే అర్థమవుతాయి. కానీ ఐఎమ్ షోయింగ్ యూ ద టూల్స్, అడ్వాన్స్ లెవెల్ టూల్స్ అని మీకు చూపిస్తున్నాను. అరే, ఓకే, మనం ఏం చేద్దాం అంటే, ఇప్పుడు మన దగ్గర ఇది ఒకటి టూల్ కాదు, ఇంకా టూల్స్ ఉన్నాయి మన దగ్గర. ఓకే, మీకు సిఎస్సిఎం రష్. సో ఎంత వస్తుంది వీళ్ళకి ట్రాఫిక్ ఆర్గానిక్ గా? 134K వస్తుంది. రిపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసుకుందాం. అర్థం ఉన్నా అర్థం కావట్లేదా? సో మనం విల్ సీ ద డేటా ఓన్లీ. ఓకే, టూల్స్ అవన్నీ చెప్పాలంటే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. మీకు డేటా పాయింట్ ఆఫ్ లో మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఓకే. సో ఇఫ్ యు సీ ఆక్సన్ యూనివర్సిటీ, రైట్, అపార్ట్ ఫ్రమ్ ద బ్రాండ్ కీవర్డ్స్ కాకుండా ఏం వస్తున్నాయి మీ పొజిషన్స్? బిఏ ఇన్ లా, బిఏ ఇన్ లా, ఆక్సన్ యూనివర్సిటీ, ఇండియా ఫోక్ ఆర్ట్. ఎందుకు వస్తుంది ఇది? వాళ్ళు రాశారు ఆర్టికల్, ఏమన్నా రాశారు? సో ఇండియన్ ఫోక్ ఆర్ట్ అనే అనే కీవర్డ్ వాళ్ళకి టాప్ లో వస్తున్నారు. ఎందుకు వస్తున్నారంటే, మనం చెక్ చేస్తే ఆర్టికల్ రాశారా లేదా? రాశారు కాబట్టి ఇది, ఈ ఆర్టికల్, ఈ ఈ పేజ్ అనేది టాప్ లో వస్తుంది, రైట్. సో ఐటీ ఫర్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇంపార్టెన్స్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ ఫైనాన్స్, వైట్ పేపర్స్. సో వాళ్ళ స్టూడెంట్స్ రాసిన కంటెంట్ మొత్తం అంతా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇక్ఫై టెక్ యూనివర్సిటీ, పీజీ బ్లాగ్స్ ప్లస్ మహారాష్ట్ర టైమ్స్, హైదరాబాద్ ఎస్ క్లబ్. సో వాళ్ళ కీవర్డ్స్ కరెక్ట్గా ఉన్నాయా? వాళ్ళ ట్రాఫిక్ చూడండి, చెప్పండి. దేర్ కీవర్డ్స్ ఆర్ రైట్ ఆర్ రాంగ్? ఎస్ ఆర్ నో? కీవర్డ్స్ రైట్ ఆర్ రాంగ్? నో, ఎగ్జాక్ట్లీ. సరిత, నువ్వు మన స్టూడెంట్ అమ్మా? ఎస్ సార్.
ఆ, నీకు తెలుస్తేలే. బట్ ఓకే. మీ క్లాస్ ఉన్నట్టుంది. ఈ క్లాసే కదా సార్? ఇది కాదమ్మా. ఒకసారి నువ్వు మీ గ్రూప్ లో చూసుకోమ్మా. మీ గ్రూప్ ఉంది కదా, అవును సార్. బ్యాచ్ గ్రూప్, దానిలో చూడు. మీకు వెబ్ డెవలప్మెంట్ క్లాస్ ఉంటుంది. ఓ, ఓకే. అది నేను కవర్ చేస్తాను ఈ టాపిక్స్ మీకు ఇన్ డీటెయిల్. మీకేనా తెలుసు కదా ఈ టాపిక్స్ చాలా వరకు. ఓకే. రైట్. అయితే లాగౌట్ అవుతాను నేను. ఓకే అమ్మా. రైట్. సో మిగతా వాళ్ళు చెప్పండి, ఏంటి రైటా రాంగా? నో. సాయితేజ్ ఒక్కడే చెప్తున్నాడు నో అని. అదే చార్ట్ అందరికి పెట్టి, ఎవ్రీ వన్ పెట్టి రైట్. సో అంటే ఈ- ఇది బేసిక్గా ఈ రైట్ కీవర్డ్స్ అనేవి రైట్ కీవర్డ్స్ కాదు. సో మనకి అంటే ఈ డేటా మనకి ఎలా తెలిసింది? సో హౌ వీఆర్ ఏబుల్ టు ఐడెంటిఫై దిస్ డేటా? బేసిక్గా ఎలా ఐడెంటిఫై చేయగలిగామంటే బికాస్ వీఆర్ యూజింగ్ ఏఏ టూల్స్. ఏఏ టూల్స్ వాడటం వల్ల మన డిజిటల్ మార్కెటింగ్లో మనం వాడుతున్న టూల్స్ రైటా రాంగా. ఇప్పుడు మనం వి ఫీల్ దట్. థ్యాంక్ యూ సైత్. సో మనం ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్లో టూల్స్ వాడుకొని మనం డేటా మొత్తాన్ని అనాలిసిస్ చేసుకొని ఏం చేయాలి? అడ్వాంటేజ్ తీసుకోవాలి. దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్. డిజిటల్ మార్కెటింగ్ సక్సెస్ ఎప్పుడు అవుతామంటే ఏ టూల్స్ అనేది అందరూ భయపడుతున్నారు ఏమని? ఏ టూల్స్ వచ్చాయి, జాబ్స్ ఉంటాయా లేదా? అవునా కదా? అందరూ భయపడుతున్నారు లేదా? ఏ టూల్స్ వచ్చాయి, జాబ్స్ ఉన్నాయా లేవా? ఎంతమందికి ఉంది భయం చెప్పండి? ఏ టూల్స్ వాళ్ళు జాబ్స్ పోతాయి అని చెప్పేసి భయం ఉందా లేదా? ఏంటి, ఎవరికి లేదా భయం? అందరూ ఫుల్ హ్యాపీయే. ఎస్ నవీన్. ఓకే. రైట్. సి అంటే నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఏ టూల్స్ వాడటం వల్ల నాకు తెలిసినంత వరకు మనం డిజిటల్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో ఉన్నాం కదా లాస్ట్ ఒక ఎన్ని ఇయర్స్ నుంచి అంటే ఆల్మోస్ట్ 12-13 ఇయర్స్ నుంచి ఉన్నాం. సో క్లయింట్స్ అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో మన ఏజెన్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో క్లయింట్స్ ఆర్ సో హ్యాపీ. అంటే దే ఆర్ సో హ్యాపీ. ఎంత హ్యాపీగా ఉన్నారంటే వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వాళ్ళకి ఏం కావాలనేది ఇన్పుట్ కరెక్ట్గా ఇవ్వగలుగుతున్నాం. వాళ్ళకి కావాల్సిన అవుట్పుట్ వాళ్ళకి వస్తుంది. వాళ్ళకి అది కావాలి కదా. సో అంటే టెక్నాలజీని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవాలి. అర్థమైందా? ఏమీ కాదు, ఎన్ని టూల్స్ వాడితే మన మన ఆబ్జెక్ట్ ఒకటే ఉండాలి. నవీన్, సింపుల్ థింగ్ ఏంటంటే ఆ, దుష్యంత్, యా, ఏముండాలంటే ఆబ్జెక్టివ్ మనం డిజిటల్ మార్కెటింగ్ చేసినా సరే, ఎక్కడైనా జాబ్ చేసినా సరే, మనం అవతల పర్సన్కి ఎంత వాల్యూ యాడ్ చేయగలం. అంటే సమ్మన్ ఈస్ పేయింగ్ 1 రూపీ, రైట్? యూ షుడ్ యాడ్ వాల్యూ ఆఫ్ 10 రూపీస్. అప్పుడే వాడు నీకు 1 రూపీని 2 రూపీస్ చేస్తాడు. అంతేగాని నీకు ఒక 1 రూపీ పే చేస్తే నువ్వేదో 1 రూపీకి ఏదో 50 పైసా వాల్యూ యాడ్ చేస్తే కరెక్ట్ కాదు. అంటే మార్కెట్ అంతే కదా. సో డెఫినెట్గా ఏంటంటే మనం బెస్ట్ పాసిబుల్ అనేది మనం ఇవ్వగలగాలి. సో ఇవ్వడం కోసం మనం ఏఐని వాడుకోవాలి. మనం ఇంకా ఏ టూల్స్ చూద్దాం, ఇప్పుడు వన్ బై వన్ టూల్స్ చూద్దాం. ఓకే. సో నేను చెప్పేది మీరు నచ్చకపోవచ్చు. ఏంటి 1 రూపీ శాలరీ ఇస్తే 10 రూపీస్ పని చేయాలని. బట్ రియాలిటీ మన ఏజెన్సీలో మనం వర్క్ చేస్తున్నాం కదా, అలా అలా పనిచేసి వాల్యూ యాడ్ చేస్తేనే కంపెనీస్ మీతో ట్రావెల్ చేస్తాయి. లేదంటే వాళ్ళు ఎందుకు చేస్తారమ్మా? వాళ్ళ మేధావులే కదా. ఓకే. రైట్. సో సాయితేజ్, అవునా? I have worked in 9 various companies as intern, sir, but even I don't know these AI tools. You can visit my LinkedIn. Okay. అయితే ఐ డోంట్ నో ఎక్కడ వర్క్ చేసామో నాకు తెలియదు కానీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇండస్ట్రీలో అందరూ ఫేస్ చేస్తుంది. ఆ, మ్, ఎవరైతే ఉన్నారో డిజిటల్ మార్కెటింగ్ చెప్పేవాళ్ళు కానీ అందరూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్ టైంలో ఏంటంటే ఇవన్నీ వాడతాం మేము. వాడకపోతే కష్టం. మా క్లయింట్స్ వాయింగ్ చేస్తారు లెఫ్ట్ అండ్ రైట్. వాడి డేటా మొత్తం పర్ఫెక్ట్గా ఇచ్చి అనాలిసిస్ చేస్తేనే ఎంతో కొంత అవుట్పుట్ వస్తుంది. అర్థమైందా? సో నువ్వు ఎక్కడైనా వర్క్ చేయి. వర్క్ చేసే దగ్గర ఏంటంటే నీ బాస్ ఎవడైతే ఉంటాడో అది కొంచెం సెన్సిబుల్గా ఉంటే నీకు నాలెడ్జ్ వస్తుంది. ఓకే. రైట్.
మనం ఈ టూల్లో చూస్తే వాళ్ళకి బ్యాక్ లింక్స్ ఎన్ని ఉన్నాయి, కీవర్డ్స్ ఏమి వస్తున్నాయి, ఇవన్నీ వస్తున్నాయి కదా. నెక్స్ట్ ఇవి కాకుండా విల్ సీ కపుల్ ఆఫ్ అదర్ టూల్స్. మనం ఏం చూద్దాం అంటే విల్ సీ ద టూల్ కాల్డ్ ఓ ర్యాంక్ అనే టూల్ చూద్దాం. ఓకే. సో ఓ ర్యాంక్ అనే టూల్ ఏంటంటే మీరు ఏదైనా వెబ్సైట్ చెప్పండి, చెక్ చేద్దాం దానిలో ఉన్న ఇష్యూస్ ఏంటనేది. ఒక పని చేద్దాం, ఓక్సన్ యూనివర్సిటీ చెక్ చేద్దాం. ఓకే, నేనే ఓక్సన్ యూనివర్సిటీ ప్రమోట్ చేయట్లేదు, జస్ట్ మనం ఇందాక చూస్తా ఉంటే వచ్చింది కదా అని చెప్తున్నా. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, డిజిటల్ మార్కెటింగ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సక్సెస్ కావడానికి ఓపిక ఉండాలి, పేషెన్స్ లెవెల్ మంచిగా ఉండాలి, పని చేయాలి. ఓకే. సో వచ్చేసిన రిపోర్ట్ మనకి. సో చూస్తే కొన్ని ఎర్రర్స్ వచ్చాయి, కొన్ని పాస్ అయ్యాయి. ఏం పాస్ అయ్యాయి చూస్తే మీకు ఎర్రర్స్ కనిపిస్తాయి, కొన్ని ఎర్రర్స్ అవి వచ్చాయి. సైట్ మ్యాప్స్ కరెక్ట్గా వ్యాలిడిటీ కరెక్ట్గా లేదు. చూద్దాం. వర్డ్ ప్రెస్ లో చేశారు వెబ్సైట్. ఓకే. కొన్ని ఇష్యూస్ ఉన్నాయి సైట్ మ్యాప్స్ లో. స్పేసింగ్ మధ్యలో అండర్ స్కోర్స్ వచ్చాయి, ఇవన్నీ తీసేయాలని చెప్తున్నారు. బెటర్ గార్డ్స్ మార్కెట్ రిపోర్ట్స్. సో సో మోస్ట్లీ వీళ్ళు అంత పర్ఫెక్ట్ గా చేశారు. ఇది వాళ్ళ ఎస్ఈఓ పాయింట్ ఆఫ్ వ్యూలో మిస్టేక్స్ ఏం లేకుండా. ఓకే. సో అంటే ఇది ఏంటంటే పెద్ద బ్రాండ్, వాళ్ళకి పెద్ద మార్కెటింగ్ టీమ్ ఉంటుంది కాబట్టి వాళ్ళన్ని పర్ఫెక్ట్ గా చేస్తారు. వెంకటేష్, ప్లీజ్ గో టు మన లింక్ కావాలి అంటే కనుక మన ఇన్స్టా హ్యాండిల్లో ఉంటుంది చూడు, ఒకసారి ఇన్స్టా హ్యాండిల్లో లింక్ ఉంటుంది, ఇన్స్టాలో చూడు, ఆ లింక్ ఉంటుంది, ఆ లింక్ నుంచి జాయిన్ అవ్వు జూమ్ కాల్లో. ఓకే. రైట్. సో ఇంకేమైనా చెప్పండి మీరు, ఏదైనా చెప్పండి, చిన్న కంపెనీ ఏమైనా చెప్పండి, చెక్ చేద్దాం. ఓకే. ఐపీఈనా? ఐపీ అంటే ఏం కాలేజ్? సాయితేజ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్. ఓకే, బి స్కూలా? ఓకే, చూద్దాం అన్న చూద్దాం. ఐపీ ఇండియా డాట్ ఓఆర్జీ, పెద్దదిలానే ఉంది. సో ఇప్పుడు చూస్తే ఐపీ చూసాం కదా, ఇందాక స్కోర్ ఎంత వచ్చింది, ఇందాక స్కోర్ మంచిగా వచ్చింది, ఇప్పుడు తక్కువ వచ్చింది స్కోర్. చూడండి ఎర్రర్స్ ఉన్నాయి దీనిలో బాగా. సో మెటా డిస్క్రిప్షన్ లాంగ్ ఉంది, లెంగ్త్ మెటా డిస్క్రిప్షన్ కొంచెం ఎక్కువ ఉంది. నెక్స్ట్ ఇంప్రూవ్ చేయాలి. నెక్స్ట్ ఇంకేమైనా ఎర్రర్స్? ఆల్ ట్యాక్స్, ఇమేజ్ ఆల్ ట్యాక్స్ అంటే ఇవన్నీ ఎస్సీఓ ఇష్యూస్. సో ఇమేజ్ ఆల్ ట్యాక్స్ అంటే ఇమేజెస్ కి నేమ్స్ పెట్టాలి, ప్రాపర్ నేమ్స్. వెంకటేష్ ఎంబ్రిక్స్ అకాడమీ అని చెక్ చేయండి వెంకటేష్, యూ విల్ గెట్ ఇట్. నెక్స్ట్ యూఆర్ఎల్ ఇష్యూస్, రాబర్ట్ డాట్ టీఎక్స్టీ ఫైల్ లేదు, అబ్బా చాలా బ్లెండర్ ఇది. లేదు. సో రాబర్ట్ డాట్ అంటే ఇవన్నీ మీకు ఎస్సీఓలోకి వస్తే మీకు తెలుస్తాయి, ఇప్పుడు మీకు అర్థం కాకపోవచ్చు.
రికార్డ్స్ లేవు సరిగ్గా. ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ కరెక్ట్గా లేదు. అదేంటి? ఓకే. ఎస్ఎస్ఎల్ కరెక్ట్గా లేదు, సరిగ్గా ఇన్స్టాల్ చేయాలి ఎస్ఎస్ఎల్. సో అసెట్ మోడిఫికేషన్స్ అంటే ఇవన్నీ ఇమేజ్ ఆప్టిమైజేషన్స్. ఇమేజెస్ అన్ని కరెక్ట్గా ఆప్టిమైజ్ చేయలేదు, నావిగేషన్ కరెక్ట్గా లేదు, అబ్బో చాలా ఇష్యూస్ ఉన్నాయి. 404 ఎర్రర్స్, కస్టమ్ 404 ఎర్రర్ చేయలేదు. ఫేస్బుక్ పేజ్ లింక్ చేయలేదా? స్ట్రక్చర్ డేటా అంటే ఎస్సీఓ స్ట్రక్చర్ డేటా ఉంటుంది దానిలో. ఫేస్బుక్ పేజ్, ఇన్స్టా, లింక్డ్ఇన్ ఇవన్నీ యాడ్ చేయలేదు. ఇవన్నీ ఎస్ఎస్ఎల్ అంటే ఇప్పుడు హెచ్టిటిపి ఉంది కదా వెబ్సైట్, బేసిక్ వెబ్సైట్ ఏదైనా ఉంటే హెచ్టిటిపి ఉంది. హెచ్టిటిపిఎస్ రావాలంటే మనం ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ అని యాడ్ చేస్తే మన వెబ్సైట్ సెక్యూర్డ్ అయినట్టు బేసిక్గా. అది వెబ్సైట్ వెబ్ డెవలపర్ చేస్తారు, అది చిన్న పని వాళ్ళకి. బేసిక్గా వెబ్ డెవలపర్ అయినా సరే, మన హోస్టింగ్ ప్రొవైడర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చేస్తారు. సో మనం ఏం చేయాలి? మనం ఇష్యూ వస్తే చెప్పేస్తే వాళ్ళు సాల్వ్ చేస్తారు. సాల్వ్ చేయకపోతే మనం ఇన్వాల్వ్ అవ్వచ్చు. రైట్. సో అర్థమైంది కదా మీకు? అంటే చిన్న ఈ ఒక్క టూల్లో ఎంత డేటా తీయొచ్చు మనం. రైట్. సో మేము ఇది కాకుండా మనం ఇంకా చూద్దాం, టూల్స్ ఇంకా వాడదాం. సో గ్రామర్లీ తెలుసుగా మీ అందరికి, నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో గ్రామర్లీ ఏంటంటే మనం వెబ్ కంటెంట్ రాయాలి. రైట్. మనం ఓన్గా కంటెంట్ రాస్తున్నాం. ఏం అర్థం? ఏదైనా టాపిక్ మీద రాద్దాం. చెప్పండి టాపిక్ ఏమన్నా. సో డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ గురించి రాద్దాం. అయితే ఒక్క నిమిషం. అయితే నీ డౌట్స్ నేను తర్వాత క్లారిఫై చేస్తా. అండ్ మెసేజ్ డైరెక్ట్ మెసేజ్ పెట్టకు, కీప్ ఇట్ అనే ఎవ్రీ వన్లో పెట్టి మెసేజ్. ఓకే. రైట్. సో మనం ఏం చేద్దామంటే వీళ్ళు రైట్ ఆర్టికల్. ఏమద్దాం? డిజిటల్ మార్కెటింగ్ జాబ్ ఇండస్ట్రీ. నేను ఫాస్ట్గా టైప్ చేస్తున్నా. ఓకే. పెడితే మొత్తం చూపించేస్తుంది డిజిటల్ మార్కెటింగ్ లో. మనం ఫస్ట్ డిజిటల్ మార్కెటింగ్ స్టార్ట్ చేయాలి కదా. చూపిస్తుంది మొత్తం, చూడండి. గ్రోయింగ్ ఇండస్ట్రీస్ గ్రోయింగ్ మొత్తం. ఇది చూసేసి మొత్తం కంటెంట్ అంతా చూడండి మీ చక్క రీఫ్రెష్ చేస్తుంది. అయిపోయిందా? ఇష్యూ మొత్తం సాల్వ్ అయిపోయిందా? ఇప్పుడు కంటెంట్ ఎంత ప్రొఫెషనల్ ఉంది. అవునా కదా? అంటే సో వాడే చెక్ చేయమంటే ప్లాగరిజం వాడే చెక్ చేస్తున్నాడు. ప్లాగరిజం అంటే ఏంటంటే మన వెబ్సైట్ అనే కంటెంట్ అనేది ఎక్కడైనా కాపీ కొట్టామా లేదా అనేది. సో బాగుందా మీకు కంటెంట్? రైట్. సో ఇది ఎలా రాయగలిగామంటే దెర్ ఇస్ ఎ టూల్ కాల్డ్ గ్రామర్లీ. గ్రామర్లీ లాంటి టూల్ ఉండడం వల్ల మనం రాయగలిగాం, చాలా ఈజీగా రాయగలిగాం. అర్థమైందా? సో అంటే గుర్తుపెట్టుకోండి,
ఏ టూల్స్ ఉంటాయి, ఏ టూల్స్ డెఫినెట్గా ఏంటంటే ఏ టూల్స్ డెఫినెట్గా వాల్యూ యాడ్ చేస్తాయి, కానీ ఏ టూల్స్ కెనాట్ రిప్లేస్ హ్యూమన్. ఓకే, హ్యూమనే. సో మీరు ఎంత బెటర్, ఎంత పాసిబుల్గా మీరు చేయగలిగితే డిజిటల్ మార్కెటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ మీ స్కిల్ వాడి ఏ వాడితే కనుక అంత అడ్వాంటేజ్ విల్ హ్యావ్ ఇట్. ఓకే, అండ్ సో ఇంకా టూల్స్ ఉన్నాయి ఏంటి, యూబర్ సజెస్ట్. హాయ్ బాలాజీ. సో మనం ఏం చేద్దాం అంటే, సో యూ వాంట్ టు నో ఇది ఆ, ఒక అంటే జనాలు ఏమైనా సెట్ చేస్తాం తెలుసుకోవాలని ట్రెండ్ తెలుసుకుంటాం కోసం ఈ టూల్ మనం వాడుకోవచ్చు. లొకేషన్ మనం వచ్చేసరికి విల్ కీప్ ఇట్ యాజ్ ఏ ఇండియా. హైదరాబాద్ ట్రై చేద్దాం. పెట్టండి, హైదరాబాద్ పాకిస్తాన్ లో కూడా ఉంది, హైదరాబాద్ తెలంగాణ, రైట్? దట్స్ అవర్ లొకేషన్. సాయితేజ, నేను రివ్యూ చేస్తా, వెయిట్ చేయి, టాపిక్ కావాలి. ఓకే, సో మనం ఏం చెక్ చేద్దాం అంటే విల్ సీ విత్ ద నేమ్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ అని సెట్ చేద్దాం. ఎంతమంది సెట్ చేస్తున్నారు హైదరాబాద్ లో? అర్థమవుతుందో అర్థం కావట్లేదా? వాళ్ళకి అర్థం కాకపోతే అడగండి డౌట్స్. రైట్, సో మనకి డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్ ఐడియాస్ వచ్చాయి. ఏంటి చూస్తే కనుక కీవర్డ్ సజెషన్స్ 197 వచ్చాయి. డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ అన్ని ఎంతమంది సెట్ చేస్తున్నారు? మంత్లీ 1300 మంది సెట్ చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ ఫర్ ఫ్రెషర్స్ అని చెప్పేసి 320 మెంబర్స్ సెట్ చేస్తున్నారు. ఏది గూగుల్లో. డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ ఫర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి 170 మెంబర్స్ సెట్ చేస్తున్నారు. ఐఎమ్ టాకింగ్ ఓన్లీ ఇన్ హైదరాబాద్. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ జాబ్ డిస్క్రిప్షన్ 170 మెంబర్స్, డిజిటల్ మార్కెటింగ్ జాబ్ శాలరీ ఇండియా 170 మెంబర్స్, డిజిటల్ మార్కెటింగ్ జాబ్ రోల్స్ 140 మెంబర్స్, డిజిటల్ జాబ్ మార్కెటింగ్ జాబ్స్ ఫర్ ఫ్రెషర్స్ ఇన్ హైదరాబాద్ 110 మెంబర్స్, డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ ఇన్ దుబాయ్. అంటే హైదరాబాద్ లో కూడా డిజిటల్ మార్కెటింగ్ లో జాబ్స్ దుబాయ్ లో ఉన్నాయని చెక్ చేస్తారు. ఎందుకు చెక్ చేస్తున్నారు? ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని దుబాయ్ వెళ్ళి జాబ్ ట్రై చేసుకుంటాకి. డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ ఫ్రీలాన్స్, digital marketing jobs in MNC companies in Hyderabad, digital marketing jobs in Cognizant, digital marketing jobs in ASA, digital marketing jobs remote, digital marketing jobs at Google, డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ గూగుల్, డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ యాక్సెంచర్. చూసారు ఎంతమంది సెట్ చేస్తారు? డిఫరెంట్ డిఫరెంట్ కీవర్డ్స్ ఎలా సెట్ చేస్తారు అనేది మనకు ఒక ఫుల్ ఐడియా వస్తుంది ఈ టూల్లో. ఓకే, సో అంటే డిజిటల్ మార్కెటింగ్ లో ఉన్న టూల్, ప్రతి టూల్ మనకి హెల్ప్ అవుతుంది, కానీ మనకి ఎంతవరకు అవసరం అంతవరకు యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ మోజ్, యూబర్ సజెస్ట్, రిటర్న్ ఎస్ఎం స్కూప్, అంటే ఇవన్నీ మనం ఏం చేసుకోవచ్చు అంటే ఏ బ్రాండ్ అయినా సరే ఎంత ట్రాఫిక్ జనరేట్ చేస్తున్నాం ఏంటని చూసుకోవచ్చు. ఎగ్జాంపుల్ మనం ఏం చేద్దాం అంటే ఇప్పుడు డిఫరెంట్ ఇండస్ట్రీ చూద్దాం. ఏం చూద్దాం? రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ చూద్దామా? రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ హైదరాబాద్ లో పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ చెప్పండి ఎవడైనా. ఎవడన్నా ఎనీ బిగ్ కంపెనీ రియల్ ఎస్టేట్ చెప్పాలి. జేఎస్ఆర్ గ్రూప్, సన్ సిటీ, అబ్బా రతన్, జేఎస్ఆర్ గ్రూప్, రతన్. సి డెఫినెట్గా ఏంటంటే అపర్ణ కానీ, రైట్, మై హోమ్ కానీ, దోస్ పీపుల్ హ్యాజ్ ఎ లాట్ ఆఫ్ మనీ. ఓకే, నీకోసం జేఎస్ఆర్ గ్రూప్ చూస్తున్నా.
ఆహా. రాజ్ పుష్ప ఆల్సో గుడ్. ఓకే, జేఎస్ఆర్ గ్రూప్ అన్నాడు కాబట్టి జేఎస్ఆర్ గ్రూప్ చూద్దాం. ఆహా. బాగా చేశారు వెబ్సైట్. ఓకే, చాలా ఇంప్రూవ్ అయింది. ఒకప్పుడు వీళ్ళ ఊళ్ళో ఓపెన్ ఫ్లాట్స్ ఉంటే డిజిటల్ మార్కెటింగ్ చేసేవాళ్ళే కాదు, ఇప్పుడు చేస్తున్నారన్నమాట. రతన్, నువ్వు చేస్తున్నావు, వర్క్ చేస్తున్నావా జేఎస్ఆర్ గ్రూప్ లో? సూపర్. యాజ్ ఏ పొజిషన్ చేస్తున్నావు, డిజిటల్ మార్కెటింగ్ కింద లేకపోతే సేల్స్ వెళ్ళా? రైట్. ఇఫ్ యూ కెన్ సీ. ఓకే, అసోసియేట్. పర్ఫెక్ట్. రైట్. సో మనకి ట్రాఫిక్ ఎంత వస్తుంది మనకి చూస్తే 3.1K. అంటే ఈజ్ ఇట్ హ్యూజ్ ట్రాఫిక్? మనం చూద్దాం, ఒకసారి రివ్యూ చేద్దాం ట్రాఫిక్. వెంకటేష్, మన నువ్వు జాయిన్ అయిపో, లైవ్ లో జాయిన్ అయిపో, జూమ్ లింక్ తీసుకుని. రైట్, ఇఫ్ యూ సీ ద కీవర్డ్స్ రైట్, చూస్తే ఏమొస్తున్నాయి మీకు మొత్తం అన్ని? ఏమొస్తున్నాయి మొత్తం జేఎస్ఆర్ గ్రూప్ కీవర్డ్సే వస్తున్నాయి. దెర్ ఈస్ నో కీవర్డ్ విచ్ ఈస్ జనరేట్ డైరెక్ట్ బిజినెస్ ఫర్ దెమ్. అవునా కదా? రైట్. అబ్బా, ఒకటి వచ్చింది, ప్లాట్ ఫర్ సేల్ ఇన్ వరంగల్. 56 పొజిషన్లో వచ్చింది ఇది. ఓకే, సన్ సిటీ విజయవాడ. ఓకే, ఫైన్. సో నెక్స్ట్ ఏం చూద్దాం? ట్రినిటీ ఇట్స్ అయితే చూద్దాం. ఏం రావట్లేదు, వెబ్సైటే రావట్లేదు 20X కొడుతుంటే. ఓకే, రాజపుష్ప చూద్దాం. రాజపుష్ప.in వెబ్సైట్. వస్తుంది ట్రాఫిక్ 68,000 వస్తుంది. ఆర్గానిక్ ట్రాఫిక్ చూద్దాం, రిపోర్ట్ ఎక్స్పోర్ట్ కొడదాం. అన్ని రాజపుష్ప బ్యాటరీ, రాజపుష్ప కీవర్డ్సే ఉన్నాయి చూడండి. మొత్తం రాజపుష్ప కీవర్డ్సే. అంతమంది ఎదుగుతున్నారు అన్నమాట వాళ్ళ ప్రాపర్టీస్ గురించి. గేటెడ్ కమ్యూనిటీస్ నానక్రమ్ కూడా 4th ప్లేస్ లో వస్తుంది. అందుకే ఇది ఒకటి మంచి కీవర్డ్. అపార్ట్మెంట్ ఫర్ సేల్ అండ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ 5th ప్లేస్ లో వస్తుంది. ఓకే, రైట్, ఫైన్. మనం విల్ మూవ్ ఫ్రమ్ ఇది ఎస్సీఓ టాపిక్ నుంచి విల్ మూవ్ టు సమ్ అదర్ టాపిక్స్. ఓకే, సో మనం నెక్స్ట్ కొన్ని డిఫరెంట్ ఏఐ టూల్స్ వాడదాం. ఇప్పుడు నేను చూపించే ఏఐ టూల్ ఏంటంటే బేసిక్గా సి ఈ ఇండస్ట్రీ యూస్ కేసెస్. బేసిక్గా లెట్ us say I want to target companies who are using the SAP. సో ఎస్, ఎలా టార్గెట్ చేయాలి? ఎనీ ఐడియాస్ చెప్పగలరా ఎవడైనా?
అంటే ఒక కంపెనీ ఒక టెక్నాలజీ వాడుతున్న కంపెనీ అది బీటీబీ లీడ్ జనరేషన్ అంటాం ఈ టాపిక్స్ అన్ని. సో ఐ వాంట్ టార్గెట్ కంపెనీస్ హు ఆర్ యూజింగ్ ది ఎస్ఐపి. ఎలా వాడు టార్గెట్ చేసే కంపెనీస్ ఎలా టార్గెట్ చేయాలి ఏంటనేది మీ ఎలా చెప్తున్నారు అతను. ఓకే. We have any limit on the keywords and the keywords we use if the same keywords are used by some other? How Google look into it? సాయితేజ సింపుల్ సాయితేజ. సి సేమ్ కీవర్డ్స్కి అందరూ టార్గెట్ చేస్తారు. ఓకే. సో మనం ఒక వెబ్ని ప్రజెన్స్ ఎలా చేస్తాం టెక్నికల్ ఎస్సీఓ అంటే మీకు ఎస్సీఓ తెలుసు అనుకుని నేను చెప్తున్నా. సో బేసిక్ ఏంటంటే వెబ్సైట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఆన్ పేజెస్ ఎంత బాగా చేస్తాం, ఆఫ్ పేజెస్ ఎంత బాగా చేస్తాం, ఈ అన్ని పారామీటర్స్ కలిపితే మీకు టిపికల్గా మీకు వెబ్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది. అంతేగాని ఇఫ్ యూఆర్ సీయింగ్ ఏది జస్ట్ కీవర్డ్ ప్లేస్ చేయడం వల్ల అయితే ఏ కీవర్డ్ మీకు పొజిషన్ అనేది టాపర్ రాదు. దట్స్ వెరీ క్లియర్. ఓకే. రైట్. సో చెప్పండి ఎనీవన్. సో సింపుల్ థింగ్. దెర్ ఈస్ ఎ టూల్ కాల్డ్ బిల్డ్ విత్. బిల్డ్ విత్ అని ఉంది కదా, దీనిలోకి వెళ్ళిపోతే టెక్నాలజీ ట్రెండ్స్కి వెళ్ళాం కదా, దీనిలో మనకి ఏంటి కావాల్సిన ఎస్ఏపి. ఎస్ఏపి ఏఆర్పిలోకి వస్తుంది కదా. ఏఆర్పి ఈ ఎస్ఐపి కామర్స్ క్లౌడ్ వాడే వెబ్సైట్స్ లిస్ట్ కావాలి. ఇండియాలో 54 సైట్లు ఉన్నాయి. ఏమన్నా చూడండి. ఫ్యాబ్ ఇండియా. ఫ్యాబ్ ఇండియా తెలుసు కదా అందరికి. ఎస్ఏపి కామర్స్ వాడుతుంది. నెక్స్ట్ వెబ్స్ అండ్ క్రాఫ్ట్స్, లైఫ్ స్టైల్ స్టోర్స్, హోమ్ సెంటర్ ఉంది కదా, లులు హైపర్ మార్కెట్, మ్యాక్స్ ఫ్యాషన్ మోర్ రీచర్స్ ఇండియా. అర్థమైందా? అంటే మీకు అర్థమైంది కదా హౌ యూ ఆర్ ఏబుల్ టు గెట్ ఇట్. యాజ్ వెల్ అది ఏంటంటే ఇదొక టూల్ అండ్ లింక్డ్ ఇన్ ఉంది. లింక్డ్ ఇన్ లో ఇఫ్ యూ గో టు లింక్డ్ ఇన్ అండ్ ఇఫ్ యూ సీ టూల్స్ లైక్ లింక్డ్ ఇన్ సేల్స్ నావిగేటర్, రైట్, యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఫిల్టర్స్ మీకు ఎన్ని ఉన్నాయంటే ఎగ్జాంపుల్ ఇఫ్ యూ గో దేర్ you can target companies based upon their annual revenue. You can target companies based upon their headcount. You can target companies based upon their headcount growth. You can target companies based upon their headquarter location. You can target companies based upon their industry. అంటే హెల్త్ కేర్ ఏ ఇండస్ట్రీ అంటే ఇండస్ట్రీ, నెంబర్ ఆఫ్ ఫాలోవర్స్, లింక్డ్ ఇన్ ఫాలోవర్స్, డిపార్ట్మెంట్ హెడ్ కౌంట్. ఓకే. ఇవి కాకుండా ఇఫ్ యూఆర్ గోయింగ్ యాజ్ ఇండివిజువల్ లీడ్ ఫిల్టర్స్, రైట్. సో కంపెనీ ఏంటి డెసిగ్నేషన్ బట్టి మనం టార్గెట్ చేసుకోవచ్చు, సీనియారిటీ లెవెల్ బట్టి మనం టార్గెట్ చేసుకోవచ్చు. అండ్ వీ కెన్ టార్గెట్ బేస్డ్ అపాన్ ది ఏమన్నా రీసెంట్ చూస్తే మీకు రీసెంట్గా జాబ్ చేంజ్ దాన్ని బట్టి మనం చేసుకోవచ్చు. ఓకే. సో అంటే మీకు డిజిటల్ మార్కెటింగ్లో మీరు కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే ఏ టూల్స్ వాడితే కనుక మీకు ఆపర్చునిటీస్ అనేవి ఎండ్లెస్ ఉన్నాయి. ఓకే. మీరు ఎలా ఎలా వాడుకుంటారు ఏంటనేది ఇట్స్ అప్ టు యూ. ఐ హ్యావ్ షోన్ ఓన్లీ కపుల్ ఆఫ్ టూల్స్,
బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ టూల్స్ ఆర్ దేర్. టాపిక్ టు టాపిక్ మనం టూల్ వాడతాం. ఓకే, వీ డోంట్ యూస్ స్పెసిఫిక్ వన్ టూల్ ఫర్ దీనికోసం వాడతాం లేదు. టాపిక్ టు టాపిక్ మారుతుంది మనకి. Saiteja, do one thing. I'll share one of my team member number. Call them. They'll guide you. Okay. Yeah. Now you can ask your doubts. ఇన్స్టాగ్రామ్ లో గందరగోళం చేస్తున్నారు అందరూ, లైవ్ వస్తానని. వెబ్సైట్ చెక్ చేయమంటావా? ఓకే. ఏం సైతే ఏం చేస్తాను? నీకు గంటకు 2 గంటలకి $100-150 ఎవడేస్తాడు చెప్పు? ప్రాక్టికల్గా ఉండాలి సైతేజ, నాకే ఎవరు, నీకు కాదు. ఉందా? డెఫినెట్ గా. ఇది ఓకే ఓకే. ఇంకా చేంజ్ చేయాలి సైతేజ. దిస్ ఈస్ సి బేసిక్ ఏంటంటే డెఫినెట్గా ఏంటంటే ఎవ్రీ వన్ వాంట్ స్టార్ట్ యువర్ ఓన్ బిజినెస్. ఓకే, సో డెఫినెట్గా నీకు ఎంత ఉంది, రైట్. బట్ నువ్వు సక్సెస్ కావాలి అంటే నీకు కొంత రియల్ టైం నాలెడ్జ్ అనేది ఉండాలి. లేకుండా కనుక నువ్వు చేస్తే సక్సెస్ కావు. ఓకే, సక్సెస్ కావాలని గుర్తుపెట్టు. ఇండస్ట్రీలోకి వెళ్ళు, వర్క్ చేయి కొంతకాలం, కష్టాలు నష్టాలు తెలుసుకున్న తర్వాత మూవ్ ఫార్వర్డ్. ఓకే. ఓకే, రైట్. రతన్ ఏంటి అన్మ్యూట్ చేసుకో, ఏం చేస్తున్నావు? హాయ్ సార్, మోహన్ నాయుడు గారు ఎలా ఉన్నారు? జాబ్ సెర్చింగ్ ఒకసారి మన అకాడమీ కాంటాక్ట్. జాబ్స్ బాగా ఉన్నాయి ఇప్పుడు, ఓపెనింగ్స్ మస్తు పడుతున్నాయి ఇప్పుడు. కొత్తగా ఉన్నాయి కదా, నేను చూపిస్తున్నాను. ఏమన్నారండి చైతన్య గారు? హాయ్ చెప్తున్నాను సార్ మీకు. హలో అండి, థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ బాగుందండి సార్. ప్రోగ్రామ్. థ్యాంక్ యూ సార్. ఇదిగో రతన్ చూడు ఎన్ని ఓపెనింగ్స్ ఉన్నాయా. పిచ్చెక్కిపోతున్నాయి ఓపెనింగ్స్. నీ అప్ టు యూ, హౌ యూ వాంట్ యూటిలైజ్. ఓకే, ఒకసారి కాంటాక్ట్ అవుతే నేను మళ్ళీ యాడ్ చేస్తారు. ఓకే, రైట్. సునీల్ మంచి క్వశ్చన్ అడిగా. విచ్ మాడ్యూల్ హ్యాస్ ఏ మోర్ డౌట్స్, మోర్ మోర్ జాబ్స్? సో నేను ఐ విల్ గో సునీల్, బేసిక్గా నేను ఐ విల్ గో టు నౌకరీ అండ్ ఐ విల్ సెర్చ్. ఓకే, and I will go to Naukri and I'll search. Sure, basically. See what they're expecting is they're expecting ERP tree, picking up on earnings. So చూస్తే if you see this company, right? So డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఇంప్రూవ్ చేయమంటున్నారు, సోషల్ మీడియా కావాలన్నారు, ఈమెయిల్ మార్కెటింగ్ కావాలంటున్నారు, డిస్ప్లే యాడ్స్ కావాలని అడుగుతున్నారు, నెక్స్ట్ ఇంకేం అడుగుతున్నారు, సోషల్ మీడియా అడుగుతున్నారు, రైట్. అండ్ దేర్ ఆస్కింగ్ ది SEO పార్ట్, అండ్ దేర్ ఆస్కింగ్ దే. సో మీకు చూస్తే అంటే దేర్ ఆస్కింగ్ యూ టు మేనేజ్ ఎవ్రీథింగ్.
లీడ్ జనరేషన్ చేయాలంటున్నారు, సేల్స్ జనరేషన్, బ్రాండ్ విజిబిలిటీ. అంటే వన్ థింగ్ క్లియర్ ఏంటంటే సునీల్ కుమార్ ఈ మాడ్యూల్ ఆ మాడ్యూల్ అని లేదు. యాజ్ ఎ డిజిటల్ మార్కెటింగ్ ఫ్రెషర్, రైట్, నువ్వు నేర్చుకునేది మొత్తం నేర్చుకోవాలి. అది మ్యాండేటరీ. ఓకే. అండ్ ఇంకొక ఛాలెంజ్ ఏంటంటే బిగ్గెస్ట్ ఛాలెంజ్ మార్కెట్లో, రైట్, ఇఫ్ యూ గో టు గూగుల్ అండ్ సెర్చ్ గూగుల్ గూగుల్ మార్కెటింగ్ పార్ట్నర్స్, సో కొడితే మీకు పార్ట్నర్ డైరెక్టరీ అని వస్తుంది. సో ఇఫ్ యూ గో దేర్, సాయి తేజ, రైట్. సో ఏం చేస్తానంటే నేను ఐ విల్ క్లియర్ ఎవ్రీథింగ్, రైట్. సో మీకు బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏం జరుగుతుందంటే డిజిటల్ మార్కెటింగ్లో, ఇఫ్ యూ గో, ఇఫ్ నేను ఒక పని చేస్తాను మీకు, ఐ విల్ షేర్ దిస్ లింక్ విత్ యూ. ఓకే, యూనిట్ క్లియర్ ఎవ్రీథింగ్ అండ్ యూనిట్ చెక్ ఎనీ పార్ట్నర్ ఉన్నారా లేదా అనేది చెక్ చేస్తే గూగుల్ పార్ట్నర్స్ ఎవరైతే వాళ్ళ దగ్గర మీరు నేర్చుకోండి. వాడు గూగుల్ పార్ట్నరే కాదండి, మీకు అసలు ఏం నేర్పించాడు వర్క్. ఓకే, యూ కెన్ చెక్ విత్ అవర్ నేమ్ ఎంబ్లిక్స్. వచ్చిందా ఎంబ్లిక్స్ సొల్యూషన్స్ డైరెక్ట్గా? నేను లింక్ పెడుతున్నా, లింక్ చూడండి, డైరెక్ట్ లింక్ వస్తుంది. సిమిలర్గా మీరు నేను ఇక్కడ ఐ డోంట్ వాంట్ నేమ్ ఎనీ వన్ నేమ్ హియర్. ఓకే, మీరు ఎవరో పేరు చెప్పి ఆ పేరు ఎతికి ఆ పేరు ఉండదు ఎలాగో. ఓకే, సో అది మీకున్న ఛాలెంజ్. బేసిక్గా మీరు మార్కెట్లో నేర్చుకుంటున్నారు కదా, మీకు చెప్పేవాడికి నాలెడ్జ్ ఉంటే మిమ్మల్ని ఏదో ఒకటి చేయగలరు. అసలు వాళ్ళకి నాలెడ్జ్ లేకపోతే మిమ్మల్ని ఏం చేస్తారు వాళ్ళు? ఓకే. ధ్యానం. ఇంకా ఎనీ డౌట్స్? హాయ్ అమిత్ మిశ్రా, హాయ్ అజయ్, హాయ్ సంపత్ కుమార్, చెప్పండి. డౌట్స్ ఏం లేవా? చాట్లో అడుగుతున్నారు. హౌ టు చూస్ బెస్ట్ ఇన్స్టిట్యూట్. ఓకే, అడ్మిన్ అలో మీ టు షేర్ స్క్రీన్. అడ్మిన్ ఏం కావాలి, ఏం స్క్రీన్ షేర్ చేస్తావు? వాట్ యూ వాంట్? హూ ఇస్ అడ్మిన్? హలో, రీనేమ్ చేసుకునే పేరు. ఓకే, సో సింపుల్ థింగ్. సునీల్, ఆ, ఆ, నేను మన టీమ్కి ఇస్తాను. సో దే విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ అవర్ కోర్స్ కరికులం అండ్ ఆల్. సింపుల్ థింగ్. సునీల్, వన్ థింగ్ గుర్తుపెట్టుకో, ఏ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ చూస్ చేసుకో. చూస్ చేసుకున్నప్పుడు పారామీటర్స్, ఫస్ట్ పారామీటర్ ఏంటంటే మీకు చెప్పే ట్రైనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రియల్ టైంలో నాలెడ్జ్ ఉండాలి, నెంబర్ వన్. సో అదొకటి. నెక్స్ట్ నెంబర్ టూ, ప్లేస్మెంట్స్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ మనదే ఉంది. ఓకే, గో దేర్ అండ్ చెక్ అవర్ ఇన్స్టాగ్రామ్. అంటే వాళ్ళు ఏదో పుష్ చేయాలి. ఏం పుష్ చేయకుండా మీకు ఇండస్ట్రీలో అయితే జాబులు రావు. ఏదో దానిలోకి వెళ్ళారు అనుకో, స్లోగా మీరే సెటిల్ అవుతారు. స్లోగా 1 year 2 years ఏదో దగ్గర మేము ప్లేస్ చేస్తాం. సో ఈ అబ్బాయికి చూస్తే 36,000 వచ్చింది. అందరికి 36,000 వస్తుందని నేను గ్యారంటీ అయితే ఇవ్వలేను, కానీ ఏదో జాబులు ఏదో శాలరీకి మిమ్మల్ని అయితే పుష్ చేయగలం. తర్వాత అనేది మీ స్కిల్ ఇంకా, అర్థమైందా? సో అది సెకండ్ థింగ్. అది థర్డ్ థింగ్ ఏంటంటే మీరు
ఒకవేళ ఎవరైనా మీరు గట్టిగా చేస్తానంటే మీకు టాస్క్లు ఇవ్వటాక వాళ్ళ దగ్గర టాస్క్లు ఉండాలి. మీకోసం డమ్మీ టాస్క్లు క్రియేట్ చేయకూడదు కదా. అవి చూసుకో, ఆ పారామీటర్స్ ఫాలో అవుతాయి కనుక దెన్ యూ కెన్ చూస్ మీ ఏ ఇన్స్టిట్యూట్ కావాలంటే ఆ ఇన్స్టిట్యూట్ చూస్ చేసుకో. దట్స్ నాట్ ఏ బిగ్ థింగ్ ఫర్ యూ. ఓకే, రైట్. ఓకే మేడం, యూ కెన్ కంటిన్యూ, యూ కెన్ స్టార్ట్. సరే. Hello. Hi all. Monica this side from MLix Academy, Digital Marketing Training Institute. So, just మీది ఒక 10 to 15 minutes of your time తీసుకుంటాను. దిస్ మన MLix Solutions లో మన కోర్స్ స్ట్రక్చర్ ఏంటి, మన ప్యాటర్న్ ఏంటి, I'll explain you. So, this is our brochure అండి. MLix Academy brochure. సో మీరు ఇక్కడ చూడొచ్చు చీఫ్ ట్రైనర్స్. సో మీరు చీఫ్ ట్రైనర్ ఎక్స్పీరియన్స్ చూడొచ్చు. CEO ఆఫ్ MLix Solutions, చీఫ్ ట్రైనర్ అట్ MLix Academy. MLix is a brand అండి. MLix Solutions is a digital marketing agency. MLix Academy is a digital marketing training institute. సో మీరు ఫస్ట్ 2 పాయింట్స్ చూస్తే CEO ఆఫ్ MLix Solutions, చీఫ్ ట్రైనర్ అట్ MLix Academy. ఈ ఎందుకు చెప్తున్నానంటే మీకు చైతన్య సరే ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డిఫరెంట్ కేస్ స్టడీస్ తో, డిఫరెంట్ సినారియోస్ తో, డిఫరెంట్ మీకు క్లయింట్స్, డిఫరెంట్ ఇండస్ట్రీస్ కి సంబంధించి మీకు కాన్సెప్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసేది చైతన్య సరే. సో అందుకని నేను ఈ 2 పాయింట్స్ చూపించాను. సో మన వై MLix Academy అనేది చెప్తున్నాను. మన కోర్స్ స్ట్రక్చర్ 3 months ఉంటుంది. ఫస్ట్ 1 month కంప్లీట్ క్లాస్ రూమ్ ట్రైనింగ్, సెకండ్ మంత్ కంప్లీట్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్, థర్డ్ మంత్ జాబ్ అసిస్టెన్స్ ప్లస్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్. ఓకే, ఫస్ట్ 1 month కంప్లీట్ క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఫర్ 2.5 hours. మీరు లాస్ట్ పేజ్ లో చూసుకుంటే బ్రోచర్ లాస్ట్ పేజ్ లో కోర్స్ సిలబస్ అనేది ఉంటుంది. ఈ సిలబస్ కి సంబంధించి మీకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేది చైతన్య సార్ 1 hour పాటు. 1.5 hour మీకు ప్రాక్టికల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వేరే ట్రైనర్ వస్తారు, 1.5 hour పాటు మీకు ప్రాక్టికల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. టోటల్ 2.5 hours కూడా మీకు థియరిటికల్ గా ఒక 2 times, ప్రాక్టికల్ గా ఒక 2 times, మీకు మల్టిపుల్ టైమ్స్ ఆ కాన్సెప్ట్ రిలేటెడ్ ది ఎక్స్ప్లెయిన్ చేసి ఎగ్జిట్ అయ్యే టైంలో మీకు ఆ టాపిక్ కి సంబంధించి టాస్క్ అలాట్ చేయడం అనేది జరుగుతుంది. మీరు అది ఇంట్లో ప్రాక్టీస్ చేసుకోవచ్చు, లేదంటే ల్యాబ్ రూమ్ లో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మన ఇన్స్టిట్యూట్ లో అయితే ప్రాక్టీస్ చేసుకోవడానికి ల్యాబ్ రూమ్ అవైలబిలిటీ ఉంటుంది. సో మీరు ల్యాబ్ రూమ్ లో కూర్చొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇంట్లో చేసుకుంటే డౌట్స్ నెక్స్ట్ డే అడుగుతారు. ల్యాబ్ రూమ్ లో ఏంటంటే ఒక ట్రైనర్ అక్కడే ఉంటాడు. మీకు మీరున్నంత సేపు కూడా ల్యాబ్ రూమ్ లో ఉండి మీకు ఏం డౌట్స్ ఉన్నా ఇమ్మీడియట్ గా క్లారిఫై అనేది చేస్తారు. సో ఈవినింగ్ ఏం జరుగుతుంది, మీకు ఏదైతే క్లాస్ జరుగుతుందో ఆ క్లాస్ ఆడియో ప్లస్ వీడియో మీ మెయిల్ ఐడికి రికార్డింగ్ వచ్చేస్తాయి. ఇట్స్ సైకిల్ అంటే మీరు రోజు మమ్మల్ని అడగక్కర్లేదు. ఫస్ట్ ఆర్ సెకండ్ డే మీ మెయిల్ ఐడి కలెక్ట్ చేసుకుంటాము. ఎవ్రీ డే మీకు రికార్డింగ్ అనేది ఆటోమేటిక్ గా యాక్సెస్ వచ్చేస్తుంది. మేము క్లాసెస్ అప్లోడ్ చేసిన తర్వాత ఈ రోజు క్లాస్ అప్లోడ్ అయ్యింది అని మీ గ్రూప్ లో మెసేజ్ చేయడం కూడా జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ మంత్ ఏం జరుగుతుంది, ఫస్ట్ మంత్ లో ఇండివిజువల్ టాపిక్ వైజ్ మీరు టాస్క్ అనేది చేస్తారు. సెకండ్ మంత్ లో అలా కాదు. ఈ టాపిక్స్ అన్ని కూడా మీరు కంబైన్ చేసి ప్రాజెక్ట్స్ మీద ఇంప్లిమెంట్ చేయాలి. మల్టిపుల్ డొమైన్స్ మీద మేము టార్గెట్ చేసే డొమైన్స్ ఇక్కడ మెన్షన్ చేయబడింది: హెల్త్ కేర్, రియల్ ఎస్టేట్, ఎడ్యుకేషన్, ఐటీ, మ్యానుఫ్యాక్చరింగ్, ఈ కామర్స్. సో ఈ డొమైన్స్ లో డిజిటల్ మార్కెటింగ్ కి స్కోప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మేము మెయిన్ గా ఈ డొమైన్స్ ని టార్గెట్ చేసి మీకు వీటి మీద ప్రాక్టీస్ చేయించడం అనేది జరుగుతుంది. సెకండ్ మంత్ ఎండింగ్ లో మీకు రెజ్యూమ్ బిల్డింగ్ క్లాస్, బేసిక్ క్వశ్చన్స్ విత్ హెచ్ఆర్, డిజిటల్ మార్కెటింగ్ క్వశ్చన్స్ విత్ ఇంటర్వ్యూయర్ క్లాస్ తీసుకోవడం జరుగుతుందండి. మీకు అదే రోజు MLix Academy నుంచి సర్టిఫికేట్ వస్తుంది. ఇట్స్ ఏ గూగుల్ పార్ట్నర్ సర్టిఫికేట్. యూ కెన్ గూగుల్ ఇట్, హూ ఆర్ ద గూగుల్ పార్ట్నర్స్ అని గూగుల్ చేసుకోవచ్చు. ఇట్స్ ఏ గూగుల్ పార్ట్నర్ MLix Academy సర్టిఫికేట్. అది కాకుండా మీకు గూగుల్ నుంచి, ఫేస్బుక్ నుంచి, హబ్స్పాట్ నుంచి, సమ్రష్ నుంచి, మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ నుంచి సర్టిఫికేట్స్ ఎలా తెచ్చుకోవాలో ఆ రోజు క్లాస్ లో మీకు చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ 2 డే ఈ క్లాస్ జరిగిన తర్వాత 2 days టైం ఇస్తాం. మీరు రెజ్యూమ్ బిల్డ్ చేసుకుంటారు. మేము ఆ రెజ్యూమ్ కలెక్ట్ చేసుకుని రిక్రూటర్స్ పంపిస్తాము. పాత రిక్రూటర్స్ రీసెంట్ గా ఒక 10 days నుంచి 15 days నుంచి జాబ్స్ కోసం చూస్తున్న రిక్రూటర్స్ అందరికి మీ రెజ్యూమ్ మేము షేర్ చేస్తాం. బట్ వన్స్ మీరు రెజ్యూమ్ బిల్డ్ చేసుకున్నాక మిమ్మల్ని జాబ్ సీకర్స్ అని ఒక గ్రూప్ లో యాడ్ చేయడం జరుగుతుంది. అలా యాడ్ చేసిన దగ్గర నుంచి వచ్చే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కి మీరు మీ రెజ్యూమ్ రిక్రూటర్ కి పంపిస్తూ ఉండాలి. CC లో మా మెయిల్ ఐడి మెన్షన్ చేయాలి. సో దట్ మీరు పంపిస్తున్న మీ రిక్రూటర్ మీతో మాట్లాడుతున్నవి అన్ని మాకు తెలిస్తే, సో దట్ మేము ఇమ్మీడియట్ గా వాళ్ళతో మాట్లాడడం, సంథింగ్ ఏదైనా ఒక కాల్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే మేము తీసుకుంటాం అనమాట. సో ఇది జరుగుతుంది. మీరు రెజ్యూమ్ పంపించిన తర్వాత ఏం జరుగుతుంది, మేము
ప్రతిరోజు కాకపోయినా ఆ మంత్ లో ఎప్పుడు ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తామో అప్పుడు మేము మీకు అనౌన్స్ చేయడం జరుగుతుంది. మీరు ఇంటర్వ్యూస్ కి వెళ్తారు. లేని రోజు ఇన్స్టిట్యూట్ కి వచ్చేసి మార్నింగ్ టు ఈవినింగ్ ల్యాబ్ రూమ్ లో కూర్చొని ప్రాక్టీస్ చేసుకుంటారు. సో అలా మీరు థర్డ్ మంత్ లో మేము ఒక 25 దాకా, మినిమం 25 అండి, మాక్సిమం ఎంత అనేది చెప్పలేం కానీ మినిమం 25 పంపిస్తాము. దాంట్లో మీరు అప్లై చేస్తూ ఉంటే మీరు కనీసం ఒక 10 ఇంటర్వ్యూస్ కన్నా మీరు వెళ్తారు. దాంట్లో మీరు కనీసం ఏదో ఒక దాంట్లో సెలెక్ట్ అవుతారు. 25 దాకా పంపిస్తే ఓ జాబ్ అయితే ఉంటుంది కదా. శాలరీ ఎంత బట్టి డిపెండ్ అయి ఉంటుంది, మీ బట్టి ఉంటుంది, మీరు నేర్చుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఓకే, సో నేను మళ్ళీ ఒక్కసారి బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ 1 మంత్ క్లాస్ రూమ్ ట్రైనింగ్ కంప్లీట్, సెకండ్ మంత్ కంప్లీట్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్, థర్డ్ మంత్ జాబ్ అసిస్టెన్స్ ప్లస్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్. 2.5 hours పాటు మీకు క్లాస్ చెప్తారు అండ్ వెళ్ళేటప్పుడు టాస్క్ ఇస్తారు. ఈవినింగ్ కల్లా రికార్డింగ్ వచ్చేస్తాయి. సెకండ్ మంత్ లోనేమో ఫస్ట్ మంత్ లో నేర్చుకున్న అన్ని టాపిక్స్ మీద కంబైన్ చేసి మీరు ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తారు. థర్డ్ మంత్ లోనేమో జాబ్ అసిస్టెన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఎల్ఎంఎస్ విల్ బి ప్రొవైడెడ్. అంటే నేను ఇందాక చెప్పాను కదండి, మీ క్లాస్ ఏదైతే జరుగుతుందో అదే ఆడియో ప్లస్ వీడియో మీ మెయిల్ ఐడికి రికార్డింగ్ వచ్చేస్తుంది అని. దట్ థింగ్ ఇస్ దిస్ ఎల్ఎంఎస్ విల్ బి ప్రొవైడెడ్ విత్ ఆల్ క్లాస్ రికార్డింగ్స్. నెక్స్ట్ బోనస్ కోర్సెస్ వర్త్ 2 lakhs INR. ఇదేంటి అనేది నేను బ్రోచర్ లో లాస్ట్ పేజ్ లో ఉంటుందండి, వెళ్తూ ఉండగా చెప్తాను. నెక్స్ట్ లైఫ్ టైమ్ జాబ్ అసిస్టెన్స్ విత్ 100% ప్లేస్మెంట్. మీరు మన దగ్గర కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి ప్లేస్మెంట్ అయ్యేంత వరకు మాత్రమే మేము రెస్పాన్సిబిలిటీ తీసుకోము. నెక్స్ట్ జాబ్ సంథింగ్, ఇప్పుడు కొంతమంది 1 year ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత వాళ్ళు జాబ్ షిఫ్ట్ అవుదాం అనుకున్నారు అనుకోండి, అప్పుడు హెల్ప్ చేస్తాం. కొంతమందికి అలా కాదు, జాయిన్ అయిన 1 month కి దే ఫేస్ సమ్ ఇష్యూ, దే వాంట్ టు చేంజ్ ది ఆర్గనైజేషన్. ఎనీ సినారియో వాట్ ఎవర్ ఇట్ ఈస్, మేమైతే 100% నెక్స్ట్ టైం అనే దాంట్లో మేము డెఫినెట్ గా ఇంక్లూడ్ అయి ఉంటాము. డెఫినెట్ గా మీకు హెల్ప్ చేస్తాం. మీరు చేయాల్సిందలో మాకు కాల్ చేస్తే మేము మిమ్మల్ని జాబ్ సీకర్స్ గ్రూప్ లో యాడ్ చేయడం జరుగుతుంది. సర్టిఫికేట్స్ ఫ్రమ్ ఎంబ్లిక్స్ అకాడమీ, గూగుల్, ఫేస్బుక్, హబ్స్పాట్, సమ్రష్ నేను మీకు కిందకి చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇవి హైలైట్స్ అండి. ఇవి ఫెసిలిటీస్, ఫుల్ టైం ట్రైనర్స్ ఉంటారు, ల్యాప్టాప్ డెస్క్టాప్ అవైలబిలిటీ ఉంటుంది. మీ దగ్గర ఉంటే తెచ్చుకోండి. మీరు ఎవరి దగ్గర లేదో వాళ్ళ దగ్గర వరకు మేము ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ల్యాప్టాప్స్ ఇక్కడ ప్రొవైడ్ చేసిన వాళ్ళకి ఇంటికి ఇవ్వబడవు. ఇక్కడ మాత్రమే ఎంతసేపు అయినా కూర్చొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. హై స్పీడ్ వైఫై ఉంటుంది, ప్రింటెడ్ స్టడీ మెటీరియల్ ఉంటుంది, ఫుల్ డే ప్రాక్టీస్ రూమ్, ఏసీ క్లాస్ రూమ్ ట్రైనింగ్. ఫుల్ డే ప్రాక్టీస్ రూమ్ ఎలా ఉంటుంది, క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఎలా ఉంటుందో నేను ఒక వీడియో చూపిస్తాను. సో ఇదా అండి మన ఇన్స్టిట్యూట్. ఇది ఎంబ్లిక్ సొల్యూషన్స్, పైన ఎంబ్లిక్స్ అకాడమీ. పైకి వచ్చేసేయండి. లిఫ్ట్ దిగిన తర్వాత ఇలా లెఫ్ట్ కి స్టెప్స్ ఎక్కేయాలి. నెక్స్ట్ ఇది క్లాస్ రూమ్ అండి. ఆఫ్లైన్ మీకు ఇక్కడే జరుగుతూ ఉంటుంది. ఆఫ్లైన్ స్టూడెంట్స్ ఇక్కడ ఉంటారు. ఆన్లైన్ స్టూడెంట్స్ ఏమో హాఫ్ ఆఫ్ ది స్క్రీన్ డిస్ప్లే అవుతూ ఉంటారు, హాఫ్ ఆఫ్ ది స్క్రీన్ సబ్జెక్ట్ నడుస్తూ ఉంటుంది. దిస్ ఈజ్ యువర్ క్లాస్ రూమ్. మీకు ఫస్ట్ మంత్ అన్నా సెకండ్ మంత్ అన్నా క్లాస్ రూమ్ ఇది. మీకు ప్రాక్టీస్ చేసుకోవడానికి ల్యాబ్ రూమ్ ఎలా ఉంటుందో చూపిస్తాను. సో ఇక్కడ ఒక 3 members కూర్చోవచ్చండి వర్క్ చేసుకోవడానికి. ఇది ల్యాబ్ రూమ్. దీని చుట్టూ ఒక 8 to 10 స్టూడెంట్స్ అయితే ఫ్రీగా కూర్చుంటారు, వర్క్ చేసుకుంటూ ఉంటారు. సో ఇక్కడ ఫిల్ అయ్యి ఆ 3 seats ఫిల్ అయితే కూడా మీకు కిచెన్ రూమ్ ఉంటుందండి. హార్డ్లీ 12:30 to 2 లంచ్ చేస్తారు అంతే. మిగిలిన రోజంతా ఫ్రీగానే ఉంటుంది. మీరు ఆ ప్లేస్ ని కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. సారీ. నెక్స్ట్ కేబిహెచ్పి మెట్రో స్టేషన్ దిగిన తర్వాత వెల్కమ్ టు కేబిహెచ్పి రోడ్ నెంబర్ 1 అని ఇక్కడ ఒక కమాన్ ఉంటుందండి. స్ట్రైట్ వచ్చేసేయండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ బ్యాక్ సైడ్ మన ఎంబ్లిక్స్ అకాడమీ. హెచ్డిఎఫ్సి బ్యాంక్ బ్యాక్ సైడ్. నెక్స్ట్ ఆ కోర్సెస్ మన దగ్గర 2 types ఆఫ్ కోర్సెస్ ఉంటాయి. జాబ్ గ్యారంటీ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, బిజినెస్ ఓనర్స్ అండ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్. ఆఫ్లైన్ ఆన్లైన్ 3 months 2 months. 8:30 to 11, 11 to 1:30, 8:30 to 11, 11 to 1:30. డిఫరెన్స్ ఏంటి? బిజినెస్ ఓనర్స్ ఆల్రెడీ వాళ్ళకు బిజినెస్ ఉంటుంది, డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని వాళ్ళ బిజినెస్ కి ఇంప్లిమెంట్ చేసుకుందాం అనుకుంటారు. దే డోంట్ నీడ్ ఏ జాబ్. సో అందుకనే వీళ్ళకి 3rd month లేదు. వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఆల్రెడీ దే వర్కింగ్ ఏదర్ స్కిల్ కోసం, లేదా ఏదో ఫ్రీలాన్సర్ కోసం చేయడం కోసం, లేదా సెకండ్ ఇన్కమ్ జనరేషన్ కోసం దే విల్ కమ్ అండ్ లర్న్ ద కోర్స్. వాళ్ళకి జాబ్ అవసరం లేదు. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ ద 2 programs. ఓకే, జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ ఈజ్ ఫర్ 3 months. 3rd month ఏం జరుగుతుంది? జాబ్ అసిస్టెన్స్. బిజినెస్ ఓనర్స్ అండ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ 2 months. 3rd month వాళ్ళకి ఏముండదు. అది తప్పితే మిగతావన్నీ కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెనేషన్ కానీ, టూల్స్ కి యాక్సెస్ ఇవ్వడం కానీ, మీకు చెప్పే క్లాస్ రూమ్ లో అందరూ కలిసే కూర్చుంటారు. దాంట్లో జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ వాళ్ళు ఉంటారు, బిజినెస్ ఓనర్స్ ఉంటారు. ఇట్స్ ఎ మిక్స్. సో దాంట్లో అయితే ఏం డిఫరెన్స్ ఉండదు. మనకి August 5th నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. 11 to 1:30.
11 AM to 1:30 August 5th నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ మాస్టర్స్ ప్రోగ్రామ్ డ్యూరేషన్ 6 months అంటూ ఇది ఒక ప్రోగ్రామ్ ఉందండి, మాస్టర్స్ ప్రోగ్రామ్. ఇది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాకు అప్రోచ్ అవ్వండి. దీంట్లో అడ్వాంటేజెస్ ఏంటి ఒకటి రెండు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అంత టైం ఉండాలి. 6 months మీరు ఒక కోర్స్ కి స్పెండ్ చేసేంత టైం మీ దగ్గర ఉంటే మాత్రం అస్సలు ఈ ఛాన్స్ అయితే మిస్ చేసుకోకండి. అంత బాగుంటుంది మాస్టర్స్ ప్రోగ్రామ్. సబ్జెక్ట్ అయితే చాలా బాగా వస్తుంది. నేను కొంచెం స్లో లర్నర్ ని, ఎవరి కాళ్ళకి సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఉంటుంది కదా, స్లో లర్నర్ ని, కాబట్టి నాకు కొంచెం డ్యూరేషన్ ఎక్కువ ఉంటేనే నాకు బాగా సబ్జెక్ట్ వస్తుంది. ఇలా ఎవరికి వాళ్ళు ఎవాల్యుయేట్ చేసుకుని ఇఫ్ యు ఆర్ ఓకే విత్ ద డ్యూరేషన్ యూ చూస్ ద మాస్టర్స్ ప్రోగ్రామ్. దాంట్లో సబ్జెక్ట్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. 4th, 5th, 6th month మన ఏజెన్సీలో మీరు మార్నింగ్ టు ఈవినింగ్ యాజ్ ఎ ఫుల్ టైం కింద వర్క్ చేయడం అంటే ఆ యొక్క సబ్జెక్ట్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో దీని గురించి ఇంకొంచెం బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అనుకున్నప్పుడు ప్లీజ్ కాల్ టు అస్, విల్ ఎక్స్ప్లెయిన్ యూ. సో రిజిస్ట్రేషన్ ఫీజ్ అండి, డెలివరబుల్స్ అండి ఇవి. ఇక్కడ మెన్షన్ చేసే ప్రతిదీ మేము డెలివర్ చేస్తాం. ఇవి సక్సెస్ స్టోరీస్ అండి. మీరు చూడొచ్చు ఒక్కొక్కరు ఒక్కొక్క ఇండస్ట్రీకి, ఐటీ ఇండస్ట్రీ, స్కూలింగ్, గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్, ఐఎస్బి అంటే మనకి ప్లేస్ అవడం అనేది చిన్న విషయం కాదు. నెక్స్ట్ టూల్స్ వి యూజ్ అనమాట. ఇక్కడ మనం మెన్షన్ చేసే ప్రతి టూల్ కి కూడా మీకు యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బోనస్ రికార్డెడ్ కోర్సెస్ నేను మీకు కిందకి చెప్పానండి, లాస్ట్ పేజ్కి వెళ్ళాక ఉంటాయని. ఇవి ఎన్ని అవర్స్ ఉన్నాయో కౌంట్ చేసుకోండి. ఇవి కూడా మీతో 1 year పాటు ట్రావెల్ చేస్తే వీటి యాక్సెస్ కూడా మీరు ఎప్పుడు వీలైతే అప్పుడు, మీకు ఏ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ఆ సబ్జెక్ట్ మీద మీరు ఎన్నిసార్లు కావాలంటే అన్ని సార్లు వినొచ్చు. నాకు గ్రాఫిక్ డిజైన్ మీద ఇంట్రెస్ట్ నచ్చింది, సో ఇదిగోండి ఎన్ని అవర్స్ ఉంది చూడండి, 50 hours ఉంది. వెబ్సైట్ డెవలప్మెంట్ 120 hours ఉంది. కమ్యూనికేషన్ స్కిల్స్ 50 hours ఉంది. సో మీ ఇష్టం, అది ఎంత సబ్జెక్ట్ ఎర్న్ చేసుకోవాలా అనేది మీ ఇష్టం. ఈ రికార్డింగ్స్ అన్ని కూడా మీకు 2nd or 3rd or 4th డే కి మాత్రం కంప్లీట్ గా ప్రొవైడ్ చేసేయడం జరుగుతుంది. నో డిస్టర్బెన్స్ ఆన్ దట్. ఇది సిలబస్. సమ్వన్ మెసేజ్డ్ మీ, కెన్ విజిట్ అవర్ వెబ్సైట్. షూర్. సో నేను ఎంబ్లిక్ సొల్యూషన్స్ బ్రోచర్ చూపిస్తున్నానండి. సో మీకు చెప్పాను కదా రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అని. సో దిస్ ఈస్ వాట్ ఎంబ్లిక్ సొల్యూషన్స్, అవర్ సర్వీసెస్ అండ్ అవర్ క్లయింట్స్. మీరు కొంతమంది క్లయింట్స్ గుర్తు కూడా పట్టచ్చు. స్టార్ హాస్పిటల్స్ ఈజ్ అవర్ క్లయింట్, పిరమిడ్ ఛానల్ ఈజ్ అవర్ క్లయింట్, అశ్విని హెయిర్ ఆయిల్ ఈజ్ అవర్ క్లయింట్. సో మీరు కొంతమంది క్లయింట్స్ కూడా మీరు గుర్తుపట్టచ్చు. సో ఈ క్లయింట్స్ ని మన ఎవ్రీ మంత్ మన స్ట్రాటజీస్ తో డిజిటల్ మార్కెటింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజిటల్ మార్కెటింగ్ లో చాలా టాపిక్స్ ఉంటాయి. ఇట్స్ ఎన్ ఓషన్. మనం అయితే కొన్ని సెలెక్ట్ చేసుకున్నాం లిమిటెడ్ గా. అవేంటి, ఈ టాపిక్స్ వరకు మీకైతే సబ్జెక్ట్ ఉంటే మీరైతే ఒక క్లయింట్ కి రిజల్ట్స్ తీసుకురాగలరు. దట్ ఈస్ ఫర్ షూర్. మా ఎక్స్పీరియన్స్ తో మేము ఇంతమంది క్లయింట్స్ ని హ్యాండిల్ చేస్తున్నాం కాబట్టి యూ కెన్ ఇమాజిన్. సో ఆ ఎక్స్పీరియన్స్ తో మేము కొన్ని టాపిక్స్ సెలెక్ట్ చేసుకున్నాము. ఆ టాపిక్స్ కానీ మీరు నేర్చుకుంటే మీ ఎంప్లాయర్ ని మీరు సాటిస్ఫై చేయగలరు, వాళ్ళకి రిజల్ట్స్ అయితే మీరు తీసుకుని రాగలరు. సో మేము ప్రిపేర్ చేసిన టైం టేబుల్ ప్రకారం మీరైతే ఫాలో అయ్యి నేర్చుకోండి. దట్స్ ఇట్. మేము ఇచ్చే టాస్క్లు చెయ్యండి, దట్స్ ఇట్, అంతే. డెఫినెట్ గా జాబ్ అయితే ఉంటుంది. మేము ప్రతిరోజు అటెండెన్స్ తీసుకుంటాం. మీరు టాస్క్లు చేశారా లేదా అని ప్రతిదీ కూడా గూగుల్ షీట్ లో మెయింటైన్ చేస్తూ ఉంటాం. సో మీకు తెలిసిపోతుంది ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే, నేను టాస్క్ చేశాను, సో నాకు జాబ్ వస్తుంది, చెయ్యలేదు, సో నాకు ఇంకొంచెం టైం కావాలి, ఇవన్నీ కూడా మీకు అర్థమైపోతాయి. సో ఇన్స్టా పేజ్, వెబ్సైట్ డీటెయిల్స్ ఇవన్నీ మీకు చైతన్య సార్ చూపించే ఉంటుంటారండి. సో దట్స్ ఇట్. మన గ్రూప్స్ ఎలా ఉంటాయో చూపిస్తానండి. బ్యాచ్ 45 ఈ రోజు వాళ్ళకి వెబ్సైట్ డెవలప్మెంట్ క్లాస్ జరుగుతుందండి. మేము మండే టు ఫ్రైడే క్లాసెస్ ఉంటాయండి. సాటర్డే మాత్రం ఏదో ఒకటి ఎంగేజ్ అవుతూ ఉంటాం. వెబ్సైట్ డెవలప్మెంట్ క్లాస్, గ్రాఫిక్ డిజైన్ క్లాస్, మీకు రెజ్యూమ్ బిల్డింగ్ క్లాస్, సర్టిఫికేషన్స్ క్లాస్, క్యాంపస్ హైరింగ్స్, ఇంటర్వ్యూస్, మాక్ ఇంటర్వ్యూస్, ఇలా ఏదో ఒక విధంగా మీకైతే ఎంగేజ్ అవుతూ ఉంటాం అనమాట. ఇలా ప్రతిదీ క్లాస్ అప్లోడ్ అవ్వగానే టుడే క్లాసెస్ ఆర్ అప్లోడెడ్. Everything will be communicated here. Everything will be communicated. Website development class on Saturday. So task allot చేయడానికి, చేసిన టాస్క్ తిరిగి సబ్మిట్ చేయడానికి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా కమ్యూనికేట్ చేసుకోవడానికి ఫర్ బెటర్ ఇంటర్నల్ కమ్యూనికేషన్ కోసం ఈ గ్రూప్స్ అనేది ఫస్ట్ 2 months యూజ్ చేస్తాము. ఇది అయిపోయిన తర్వాత జాబ్ సీకర్స్ గ్రూప్స్ ఉంటాయి. కంటిన్యూస్ గా పంపిస్తూ ఉంటాం, చేస్తూ ఉంటాం. జాబ్ సీకర్స్ 3 ఇది రీసెంట్ గా క్రియేట్ చేశారండి. 41st బ్యాచ్ నుంచి వేరే గ్రూప్ క్రియేట్ చేసాం. ఎవ్రీథింగ్ విల్ బి షేర్డ్ హియర్.
ఈ కృష్ణ పర్ల్స్ లో ఒక స్టూడెంట్ కూడా ప్లేస్ అయ్యారు. ఉపేంద్ర అనే ఆయన 18,000 కి ప్లేస్ అయ్యారు. పోస్ట్ చేస్తాం రేపు ఎల్లుండో, ఇన్స్టాలో చూడొచ్చు మీరు. ఇది విప్రతలో కూడా మన స్టూడెంట్ ఆల్రెడీ ప్లేస్ అయ్యారు. సో కంటిన్యూస్ గా మన దగ్గర నుంచి జాబ్ అసిస్టెన్స్ అయితే ఉంటుంది. వీళ్ళకి రెజ్యూమ్ బిల్డింగ్ క్లాస్ అయిపోయిందండి. సర్టిఫికేషన్స్ క్లాస్ ఈ రోజు ఆఫ్టర్నూన్ 2 o'clock నుంచి. ఓకే, సో ఎవరైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి. హలో హలో. యా హాయ్ మేడం. యాక్చువల్గా మీరు ఇప్పుడు చూపించింది మేము ఐటీ ప్రొఫెషనల్. సో కొంచెం బ్రౌచర్ అది ఏదైతే చూపించారో అది చూడండి. మేము పార్ట్ టైం కోసం ఫ్రీలాన్సర్గా చేద్దాం అనుకుంటున్నాం. సో ఓకే మీరు సార్. ఆ బ్రౌచర్ అది ఏదైతే చూపించిన సిలబస్ అది ఉందో అది కొంచెం షేర్ చేస్తారా అండి? మేము రివైజ్ చేస్తాం. ఎస్ సార్. మీరేనా మెసేజ్ చేశారు ఇక్కడ? కెన్ ఐ గెట్ ద డాక్యుమెంట్ టు మై వాట్సాప్ నంబర్? డెఫినెట్లీ సార్, No, ఆల్రెడీ no, షేర్ it's me. It's me. It's me, Sai Teja. ఓకే సార్, డెఫినెట్ గా మీకు పంపించడం జరుగుతుంది. కోర్స్ ఫీజు ఎట్ ఏ టైం పే చేయాలండి, ఇన్స్టాల్మెంట్స్? సార్ యూ కెన్ కాల్ అస్, మేము మీకు ఆన్సర్ చేస్తాము. సార్ హలో. నెంబర్ డిస్ప్లే చేయండి. Sure, sir. I'm sharing my number too here, sir. This is our institute number already shared by Chaitanya, sir. I'm sharing again. ఇది ఇన్స్టిట్యూట్ నెంబర్ అండి. Yeah. Yeah, you can share that, but we will get back to you. Okay. Yes, In the yes. meantime, you can share the brochure and whatever the course curriculum, all these things, we will get back to you. Sure. Okay, anyhow, thank you so much for attending. Where did I get the job? Sir? Where did I get that brochure? Sir, I'm texting you through WhatsApp. Just give me 5 minutes of time. I'll share you all the details. Oh, Okay, sir. Okay, Is thank there any you. weekend classes available? Like, actually, I'm pursuing my MBA right now from IP, so I don't have any time for attending the live sessions. So, do we have any like facility only attending the classes at Saturday and Sunday? Oh, no, sir. So sorry on that. No, sir. Okay. Yeah. So that I should only apply for online right now. Yes, sir. Okay.